దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం ఏ రీతిగా కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నటువంటి వారు రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అధ్యక్ష మండలం వారు ఇది మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటిది? అంశం అంతర్నిర్బంధితముగా ఉండుట కొరకు పిలుపు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఈరోజు ఏంటిది? ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఏంటిది ఆ రోజు? ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలందరికీ ఒకసారి చప్పట్లు పెడదాం. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మహిళల గురించి వాక్య సందేశాన్ని మనము విందాం. మహిళలను ఉద్దేశించి మాట్లాడడానికి దేవుడు కృపనిచ్చారు. కాబట్టి ఈరోజు చెప్పాలంటే స్త్రీల మైత్రి పండుగ అని అర్థం. ఓకేనా? పండుగ మాత్రం మనం జరుపుకోవట్లేదు, కానీ స్త్రీల మైత్రి పండుగలాగా జరుపుకుందాం. అందుకే చక్కగా స్త్రీలను నిలబెట్టి పాటలు పాడించి. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీల గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మహిళా దినోత్సవం ఎవరు ప్రారంభించారో, అసలు ఎక్కడ ప్రారంభించబడింది, అసలు ఎందుకు ఈ మహిళా దినోత్సవం జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి? పురుషుల దినోత్సవం ఎందుకు లేదు? పురుషుల దినోత్సవం ఉందా? లేదు. ఎందుకు మహిళా దినోత్సవం పెట్టారు? ఎందుకని మీ మెజారిటీ ఎక్కువ ఉందనా? ఎందుకు మహిళా దినోత్సవం పెట్టారు అని ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మహిళలు వెనకబడిపోతున్నారు. మహిళలకు సమానత్వాన్ని ఇవ్వడం లేదు, మహిళలను గుర్తించట్లేదు అనే ఆలోచన కొంతమంది స్త్రీలలో రావడాన్ని బట్టి మొట్టమొదటిగా ఒక ధర్నా చేశారు. 1857 సంవత్సరంలో న్యూయార్కులో మార్చి 8వ తారీఖున వారు ధర్నా చేశారు స్త్రీలు. ఎక్కడంటే ఒక ఫ్యాక్టరీ దగ్గర, దాన్ని ఏమంటారు, బట్టల ఫ్యాక్టరీ దగ్గర. అక్కడ సమానత్వం వారికి జరగట్లేదని న్యూయార్క్లో 1857లో ఒక నిరసన చేశారు. దాన్ని పెద్ద ఎవరు పట్టించుకోలేదు. 1857లో జరిగినటువంటి ఆ యొక్క నిరసనను దృష్టిలో ఉంచుకున్నారు. అక్కడ నుంచి 1909 సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తారీఖున అదే న్యూయార్క్లో మొట్టమొదటిగా మహిళా దినోత్సవం జరిగింది. 1909లో న్యూయార్క్లో మహిళా దినోత్సవం చేశారు. అంటే మహిళలను కొద్దిగా గుర్తించారు. అప్పుడు ఎంతమంది? ఒక 20-30 మంది ఉన్నారంట. తర్వాత పోతే 1910 సంవత్సరంలో ఆగస్టులో డెన్మార్క్లో చేశారు. 100 మంది మహిళలతో కలిసి, 100 మంది స్త్రీలతో కలిసి మహిళా దినోత్సవాన్ని డెన్మార్క్లో జరిగించారు. డెన్మార్క్లో మహిళా దినోత్సవం చేశారు. తర్వాత 1911లో మార్చి 19వ తారీఖున ఆస్ట్రియా, హంగేరీ, జర్మనీ, స్విట్జర్లాండ్లో ఇవన్నీ దేశాలు కలిసి 10 లక్షల మంది ఈ మహిళా దినోత్సవాన్ని చేసుకున్నారు. ఎప్పుడు? 1911లో. 1913లో మార్చి 8వ తారీఖున మొట్టమొదటిగా రష్యాలో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1914లో జర్మనీలో కూడా జరుపుకున్నారు. మొత్తానికి ఇదంతా ఎందుకయ్యా అంటే మహిళలను గుర్తించడానికి. మహిళలకు సమానత్వం లేదు. సమానత్వం అంటే పురుషుడు స్త్రీ ఒకటేనా? చూసారా? ఒకటి కాదంటున్నారు. అందుకే ఒకటి అని చెప్పడానికి కొరకే ఇదంతా. ఇప్పటికీ కూడా ఒకటి అని చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఆడోళ్ళు కదా అండి. సమానత్వం అనేది స్త్రీ పురుషీయ భేదము లేకుండా సమానత్వం ఉండాలి. అసలు వాస్తవానికి చెప్పాలి అంటే పురుషులు గొప్ప, స్త్రీలు గొప్ప?
అందుకే ఎంతమంది ఉన్నారు. నిజమే, వాస్తవంగా చెప్పాలంటే స్త్రీలే గొప్ప. ఎందుకు ఈ మహిళా దినోత్సవము జరుపుకుంటున్నారంటే, ఒకటి సమానత్వము కావాలి. ఎవరితో సమానత్వము? పురుషులతో సమానత్వము కావాలని ఈ మహిళా దినోత్సవము జరుపుకుంటున్నారు. తర్వాత సాధికారిత అంటే అన్ని రంగాలలో మాకు కూడా అధికారం కావాలి. అన్ని రంగాలలో మాకు కూడా అధికారం అనగదొక్కుతున్నారు, అనగదొక్కేస్తా ఉన్నారు. పురుష ప్రభుత్వాలు ఎక్కువైపోయినాయి. కుక్కిన పేనులాగా పడుండాలి అని అంటున్నారు చూడండి. అవి పోవాలని ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, విద్యారంగంలో కూడా హక్కు ఉంది. ఆడపిల్ల పుట్టిందంటే చదవద్దు, ఎక్కడ ఉండాలి? ఇంట్లో గిన్నెలు తోమాలి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, ఓడవాలి. ఇదే ఆడపిల్ల అంటే, అదే అంతే. ఇక ఎవరి కోసం చూస్తారో తెలుసా? పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరు పుట్టాలని చూస్తారు? కొడుకు కావాలి, ఏడేదో పెద్ద సాధిస్తాడన్న కొడుకు కావాలని ఎదురు చూసేవారు. బిడ్డ పుట్టాలనే స్థాయికి రావాలి. కాబట్టి అధికారము అన్ని రంగాలలో చదువుకునే హక్కు ఆడపిల్లలకు, స్త్రీలకు కావాలని. తర్వాత భద్రత, హింస లేకుండా ఉండాలి. ఆడపిల్ల ఎక్కడికైనా బండేసుకొని ఒంటరిగా వెళ్ళి తిరిగి రావాలి. ఆడపిల్లని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. మగోడు ఎంత ధైర్యంగా అర్ధరాత్రి తిరిగి వస్తున్నాడో, ఆడపిల్ల కూడా, ఒక స్త్రీ కూడా అట్లా తిరిగి రావాలి. ఇప్పుడు ఎందుకు స్త్రీ తిరిగి రాలేకపోతుంది చెప్పండి? ఎందుకు తిరిగి రాలేకపోతుంది? ఎవరి భయం? అది మరి. ఇప్పుడు స్త్రీలు ఎవరికి భయపడుతున్నారు? పురుషులకు భయపడుతున్నారు. కంట్రోల్ చేసేది వీళ్ళే, కొట్టేది వీళ్ళే. అవునా? కాబట్టి సమానత్వము, భద్రత కావాలి. స్త్రీలకు భద్రత కావాలి. ఒక స్త్రీ బయటికి వెళ్ళిందంటే క్షేమంగా ఇంటికి వచ్చేది, సింగిల్గా క్షేమంగా ఇంటికి రావాలి. భద్రత. హింస పడొద్దు. స్త్రీల మీద హింసలు జరగకుండా ఉండాలని ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తర్వాత భాగస్వామ్యం కావాలి. అన్ని రంగాలలో భాగస్వామ్యం. మేనేజర్లు ఎవరు ఉంటారు? మగవాళ్ళు ఉంటారా, ఆడవాళ్ళు? కంపెనీకి మేనేజర్లు ఎవరు? ఆడవాళ్ళు ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? ఉండొద్దు. ఆడవాళ్ళు మీరు ఆడనే ఉండాలి, ఇంట్లో ఉండాలనే ఒకప్పటి నుంచి వచ్చింది. అది ఇప్పుడు పోవాలి. అన్ని రంగాలలో అధికారం కావాలి. ఎవరికి? స్త్రీలకు అధికారం కావాలి. చివరిగా పోతే సమాన వేతనం కావాలి. వేతనం అంటే జీతం. కూలికి వెళ్తే ఆడవాళ్ళకు ఒక రేటు, మగవాళ్ళకు ఒక రేటు. అవునా? అంతేనా? సుతారు పనికి పోతే మగవాళ్ళకి ఎంత, ఆడవాళ్ళకి ఎంత? మగవాళ్ళకి పెద్ద పోటు మగవాళ్ళగా అసలు ఒళ్ళు బద్దకపోలే మగవాళ్ళు, ఒళ్ళు దాచుకునేదే మగవాళ్ళు. అర్థమవుతుందా? నేను బహిరంగంగా చెప్తున్నా. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి నా మహిళలంతా నా పక్షాన ఉంటారు కాబట్టి నేను చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునుగా. అంతేనా? చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుని పోయేంత వరకు పని చేసేది ఎవరు? మహిళలే కదా. జీతం ఎక్కువ ఎవరికి? ఉదాహరణ, కూలికి పోయే ఒక స్త్రీ ఉంది అనుకుందాం. కూలికి వెళ్ళే ఒక స్త్రీ ఉంది. కూలికి వెళ్ళే స్త్రీ, కూలికి వెళ్ళే మగోడు, ఇద్దరు పొద్దునే లేచి ఎవరికి పని చేస్తారు? స్త్రీ ఎక్కువ చేయాలి. ఆ కూలికి వెళ్ళే భర్తకి రెడీ చేసేది ఆమె వేసుకునే బట్టలు ఉతికి రెడీ పెట్టేది ఆమె. మరలా రాగానే గబగ వంట ఉండి ఆయనకి పెట్టేది. ఈయన మగోడు పనికి పోయి వచ్చిన కానీ తొందరగా ఉండు అంటాడు. ఆమెతోటే పనికి పోయిచ్చింది. మరలా ఏం చేయాలి? ఏమా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని పెట్టి నీళ్ళు పెట్టి, వేడి నీళ్ళు పెట్టి అంటాడు. వేడి నీళ్ళు పెట్టేది కాక బాత్రూంలో పెట్టి అంటాడు. టవల్ తీసుకురా అంటాడు. ఉతికిన బట్టలు వేయి అంటాడు. మరి ఆయనతోటేగా పనికి పోయి. అంటే ఇదంతా సమాన వేతనం కావాలి స్త్రీలకు. దేవునికి మహిమ కలుగును కాదు. సమాన వేతనం కావాలి. అన్నగా త్రొక్కబడుతున్నటువంటి స్త్రీలు లేవనెత్తబడి. అందుకే ఈ మహిళా దినోత్సవం గట్టిగా చప్పట్లు కొడదామా? మనమందరము సమానము, స్త్రీ పురుష భేదం లేకుండా సమానం. అయితే ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వద్దాం. ఇది సమాజానికి సంబంధించినటువంటి మాట. ఇప్పుడు వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. వాక్యంలో ధ్యానం చేస్తే మొట్టమొదటిగా దేవుడు ఎవరిని సృష్టించాడు? ఆదాముని. అంటే మగవాళ్ళనే చేశాడు. దేవునికి కూడా పక్షపాతం ఉందనంట, మగవాళ్ళే కావాలి. అంతేనా? తీరా చూస్తే మగవాళ్ళ వల్ల ఉపయోగం లేకుండా అయిపోయింది.
మగవాళ్ళ వలన ఉపయోగం లేకుండా అయిపోయింది. తర్వాత స్త్రీని చేయాలని అనుకొని మట్టి నుంచి తీసినటువంటి పురుషుడు పనికిరాట్లే. కాబట్టి ఎక్కడి నుంచి తీయాలి? ఎముక నుండి తీస్తే ఈమె స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి దేవుడు అదే మట్టిలో నుంచి వచ్చినటువంటి ఎముకలో నుంచి స్త్రీని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీని చేశాడులే కానీ స్త్రీ వల్లనే మోసం జరిగింది. అయ్యో ఎక్కిత్తన్నాడు, మళ్ళీ పడగొడతానంటే ఉన్న వాస్తవాలే నేను చెప్తున్నా. స్త్రీ వల్ల ఏం జరిగింది? మోసం జరిగింది, పాపం వచ్చింది. ఇప్పుడు పాపములో పడినటువంటి స్త్రీ తిరిగి లేవగలిగితే ప్రపంచాన్ని ఏలేటువంటి శక్తి స్త్రీకి ఉన్నది. పురుషుడికి లేనటువంటి శక్తి స్త్రీకి ఉన్నది. పురుషుడికి లేనటువంటి జ్ఞానము స్త్రీకి ఉన్నది. పురుషుడికి లేనటువంటి ధైర్యము స్త్రీకి ఉన్నది. ఒకప్పుడు స్త్రీలు భయపడేవారు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారో తెలుసా? పురుషులు భయపడాలి. నిజంగా ఉదాహరణకు చెప్తున్నా, రోడ్డు మీద బండి మీద వెళుతున్నాం అనుకోండి, ఎవరన్నా ఒక స్త్రీ ఆపి కనుక బండి ఎక్కింది అనుకో, ఎవరికి నష్టం? ఎక్కినా ఒక నష్టమే ఉండదు, ఎక్కించుకున్న ఆయనకి నష్టం. కొంత దూరం పోయిన తర్వాత ఏమంటుందో ఏం మాట్లాడతావు. ఒక దగ్గర జరిగినటువంటి సంఘటన నాకు చెప్పారు. ఉత్తిగా బండి ఎక్కుతానని చెప్పేసి బండి ఎక్కిందంట. ఏం జరిగిందో తెలియదు, దండగేశారు, ఎన్ని లక్షలో కట్టింది ఆయన. అది జరిగిందో లేదో అదంతా దేవునికి తెలుసు, మనకైతే తెలియదు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? అది పురుషులు భయపడాలి. ఆ సమాజం రావాలి, వస్తేనే సమానత్వం అనేది ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్య ధ్యానములోనికి వెళ్దాం. ఎవరైతే ధైర్యంగా నిర్భయంగా ఉంటారు, ఎవరు ధైర్యంగా ఉండగలుగుతారు? ఎవరు ధైర్యంగా ఉంటారు? స్త్రీలు అనేవారు ఎలా ధైర్యంగా ఉంటారు, ఎలా నిర్భయంగా ఉంటారు అంటే, భయము భక్తి కలిగినటువంటి స్త్రీ, యథార్థత కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి స్త్రీ ఎలా ఉంటుంది? ధైర్యంగా, నిర్భయంగా ఉంటుంది. దేవుని ఎడల భయము భక్తి కలిగిన స్త్రీ ధైర్యంగా ఉంటుంది. ఇంకా అప్పుడు ఆమెకి ఏమీ మనం సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సింగిల్ పర్సన్స్ ఆడవాళ్ళు ఉన్నారు, రాజ్యాలను ఏలినటువంటి వాళ్ళు సింగిల్ పర్సన్సే ఉన్నారు. ఒక 2-3 జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనం చదువుకున్నటువంటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్షశుకును పుట్టిన తిక్వాకు కుమారుడునైన షెల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపరస్తురాలై ఉండెను. ఈమెవరు? ప్రవక్త్రి. ఆమె పేరు హుల్దా. విన్నారు ఎప్పుడన్నా? హుల్దా అనే ఒక ప్రవక్తి బైబిల్లో ఉంది. ఈమె భర్త పేరు ఏం పేరు? ఏమో, మళ్ళీ చదవండి, వెనక్కి ముందుకు మళ్ళీ. షల్లూము. ఈ షల్లూము చేసే పని ఏంటిది? వస్త్రశాలకు అధికారి అయి ఉంది. ఈమె భర్త ఏం చేస్తాడు? ఒక ఫ్యాక్టరీకి అధికారి. మరి భార్య అంటే, ప్రవక్త అంటే ఏం ఉద్యోగం ఇది? అంటే జీతం వస్తుందా? ప్రవచనాలు చెప్తే జీతాలు వస్తాయా? ఏం చేసే పని ఏంటిది? ప్రార్థన, భయము భక్తి, దేవుని నుండి వచ్చే మాటను గ్రహించే శక్తి కలిగినటువంటి స్త్రీ. ఈ శక్తి ఎవరికి లేదు? భర్తకి లేదు. ఎవరికి లేదు? ఈయన మేనేజరు. ఎక్కడ? ఫ్యాక్టరీలో మేనేజర్. ఈయన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఉంది, కానీ ఏ శక్తి లేదు? దేవుని నుంచి వచ్చే శక్తి ఈయనకు లేదు. ఇప్పుడు మగవాళ్ళు గొప్పోళ్ళ, ఆడవాళ్ళు గొప్పోళ్ళ?
సంపాదిస్తున్నారు మగవాళ్ళ గొప్పలు చెప్పరాదండి. ఈమె ఇంత ప్రార్థన చేసినా ఆయన తీసుకొస్తేనే తినేది అని చెప్పొచ్చుగా. ఇప్పుడు ఎవరు గొప్ప? అది చెప్తా. ఎవరు ఇవాళ అసలే మహిళా దినోత్సవం, అట్టెట్ట వదిలేస్తా. ఎవరు గొప్ప? మామూలుగా మాట వరుసకు అంటారదండి. పురుషులే గొప్ప, ఎందుకంటే ఆయన మేనేజరు, అక్కడ ఫ్యాక్టరీకి మేనేజర్. అయినా డబ్బులు తీసుకొచ్చి శాలరీ అంతా ఏమి చేతిలో పెడుతున్నాడో, కుటుంబం అంతా గడిపించేది అయినా. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఏం జరిగిందంటే, మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను బట్టి అక్కడ ఉన్నటువంటి రాజుకు, యోషియా రాజు గారికి భయమేసింది. మరి ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారు? ఏంటిది అసలు ఈ గ్రంథం ఏంది? దీంట్లో ఉన్నదేంటిది? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మేము చావాలా, బతకాలా, మంచిదా చెడ్డదా, ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు ఎవరు చెప్పాలి? మీసాలు తిరిగిన వాళ్ళు చెప్పాలి. ఎవరు చెప్పాలి? లావుగా ఎత్తుకున్న వాళ్ళు చెప్పాలి. రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్రపతులు చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేశాన్ని పరిపాలించే దేశాధికారులు చెప్పాలి. ఇప్పుడు రాజు ఎవరు ఇక్కడ? మంచి 22 రైట్. ఇక్కడ రాజు ఎవరు? యోషియా, పురుషుడైనటువంటి యోషియా. మరి యోషియాకి తెలియదా? తెలియదు. ఇప్పుడు యోషియా వీరందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? ప్రవక్త్రి అయిన హుల్దా యొద్దకు వచ్చారు. ఎక్కడి నుంచి? రాజరికం అంతా దిగొచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎక్కడికి దిగొచ్చారు వీళ్ళందరూ? ఆ హుల్దా అనే ప్రవక్త్రి దగ్గరకు వచ్చారు. చూసారా? యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ. గట్టి చెప్పరాదండి, మీ స్త్రీలేగా అమ్మ, మీ గురించి చెప్తా ఉంటే, మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మాట్లాడరండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఎలా కొనియాడబడుతుంది? అధికారులు దిగి, అమ్మా హుల్దా ఎక్కడున్నావు తల్లి, నాతోనేం పని అయ్యా, నేను వంట చేసుకునేదాన్ని, బట్టలు ఉతికేదాన్ని, గిన్నెలు తోమేదాన్ని, నాతో మీకేం పని అంటే, వామ్మో అమ్ము నిన్ను తక్కువ అంచనా వేయద్దు, నువ్వెవరివి? ప్రవక్త్రివి. ప్రవక్త్రి అంటే భయము కలిగి, భక్తి కలిగి, యథార్థంగా పవిత్రమైన జీవితం కలిగి, దేవుని స్వరాన్ని విని, దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి ప్రతి మాటను గ్రహించి, కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కలగబోయేది చెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ హుల్దా. చప్పట్ల కొట్టి దేవుని మహిమపడదాం. ఆ హుల్దా దగ్గరకు వస్తే ఆమె ఏం చెప్పిందో తెలుసా? అస్సలు భయపడకుండా చెప్పింది. ఇప్పుడు చదవండి ఆ మాటను. 15వ వచనం చూడండి. ఒక్కళ్ళు స్పష్టంగా చదవండి. ఈమె ఎవరు? హుల్దా. వారితో ఇట్లెన్ను. ఎవరితో? వచ్చినటువంటి వారందరితో, ఆ పెద్దలందరూ వచ్చారు. వారితో ఏమన్నది? మిమ్మును నా యొద్దకు పంపిన వానితో. చూడండి ఏం మాట్లాడుతుందో. మిమ్ములను నా యొద్దకు పంపిన వానితో ఈ మాట చెప్పండి అంట. అంటే ఎవరైనా? రాజు అండి పంపించింది. రాజ్యానికి రాజు, రాజ్యానికి అధికారి అయినటువంటి రాజు పంపిస్తే ఈ హుల్దా అనే ప్రవక్త ఏం చెప్తుంది తెలుసా? మిమ్ములను నా యొద్దకు పంపించినట్టు వానితో ఈ మాటలు చెప్పండి. ఏంటిది ఆ మాటలు? ఇగో దేవుడు ఇలా సెలవిస్తా ఉన్నాడు. దేవుడు ఇలా సెలవిస్తా ఉన్నాడు. ఏమని? కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకి, దాని కాపురస్తుల మీదకి కీడొస్తుందని చెప్పింది ఎవరు? ఒక స్త్రీ చెప్పింది. ఈ దేశమంతటి మీదకి కీడు వస్తుందని దేవుడు చెప్తున్నాడు. నువ్వెంత రాజు అయితేంది, ముఖ్యమంత్రి అయితేంది, ప్రధాన మంత్రి అయితేంది, రాష్ట్రపతి అయితేంది, నీ దేశం మీదకి ఏమొస్తుందో తెలియలేనటువంటి పురుషుడు అయితేంది, నా దేవుడు నాకు శక్తినిచ్చాడని ఆ స్త్రీ ఆ రాజుతో, ఆ రాజు పంపినటువంటి వారితో చెప్తా ఉంది. ఇగో దేశం మీదకి కీడంతటికి రాబోతా ఉంది. చదవండి. ఏది విడిచిపెట్టకుండా కాపురస్తుల మీదకి రప్పించును, ఇతర దేవతలకు ధూపము వేయచ్చు. చూసారా వాళ్ళు చేసిన పనంతా చెప్తా ఉంది స్త్రీ. మీరంతా మీ దేశం అంతా ఇట్లా పాడైంది కాబట్టి ఆ దేవాది దేవుడు మీ దేశం మీదకి, అనగా మనం ఉన్న దేశం మీదకి కీడంతా రప్పిస్తా ఉన్నాడు, ఈ విషయాన్ని తెలుసుకోండి అని చెప్పేసి
ఆ స్త్రీ వారికి అందరికీ చెప్పింది. అయితే ఈ యోషియా రాజు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కనుక ఆయన గురించి కూడా ఏం చెప్పిందో తెలుసా? 19వ వచనం ఒకసారి చూడండి. 19వ వచనం చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, దూషణాస్పదుల ఎదురనియు నీవు ఆలకించి. చూడండి, రాజుకి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని కన్నీరు రాల్చితివి గనుక రైట్, ఆయన తగ్గించుకొని ప్రార్థన చేశాడన్న విషయం కూడా ఈ హుల్దా చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈమెకి ఎంత ధైర్యం ఉంది! ఎక్కడిది ధైర్యము? దేవుడిచ్చినటువంటి ధైర్యం. ఎక్కడిది ధైర్యము? మా ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్మీ. నువ్వు నన్ను టచ్ చేస్తే బుల్లెట్లు దిగుతాయి. అక్కడ ఒక్క బుల్లెట్ ఆయనకి దిగిందంటే ఏం బుల్లెట్లు ఉండవు. ఏమంటారు? కాపాడేది ఎవరు? దేవుడు కాపాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హుల్దా ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అంటే, భక్తి కలిగినటువంటి స్త్రీ, భయము కలిగినటువంటి స్త్రీ, దేవుని స్వరాన్ని గుర్తు పట్టగలిగినటువంటి స్త్రీ. ప్రియమైన దేవుని సంఘమా, స్త్రీలారా, మహిళలారా, నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మీరెవరికి భయపడకుండా నిర్భయముగా ధైర్యముగా ఉండాలి అంటే మీరు చేయాల్సిన మొదటి పని ఏందో తెలుసా? ఏం పని? ఈ రోజుల్లో ఈ జనరేషన్లో పిల్లలకి సేఫ్టీ కొరకు ఏం నేర్పిస్తున్నారో తెలుసా? కరాటే, కుంఫు, ఇంకే నేర్పిస్తున్నారు. జిమ్కి వెళ్తున్నారు. ఎవడన్నా మధ్యలో ఎవడన్నా తగిలిననుకో వాడిని ఒక్క పంచి కొడితే వాడు కళ్ళు తిరిగి కింద పడేటట్టు వీళ్ళు నేర్పిస్తున్నారు. ఇదేనా ధైర్యం వీళ్ళకి? కుంఫు నేర్చుకుంటేంది, కరాటే నేర్చుకుంటేంది, ఇంకేం నేర్చుకుంటేంది? అంతరంగంలో ధైర్యం ఉండాలి. గుండె ధైర్యం ఉన్న వాళ్ళే నిలబడగలరు. అంతేనా? గుండె ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఏది నేర్చుకున్నా అది నిన్ను కాపాడదు. నిన్ను కాపాడేది ఏదో తెలుసా? దేవుని భయమే నిన్ను కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హుల్దా అంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె భయము కలిగి భక్తి కలిగి ఉన్నది కనుక. ఈరోజు మీ ధైర్యము, మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టించునుగాక. మీ భక్తే మీకు ధైర్యం పుట్టించునుగాక. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, నీకు అండగా నిలబడినటువంటి వారే కనుమరుగైపోయినా నీ గుండె చెదరకుండా ధైర్యంగా ఉండగలుగుతున్నావంటే దానికి కారణము దేవుడిచ్చినటువంటి శక్తి, దేవుడిచ్చినటువంటి ధైర్యము, దేవుడిచ్చినటువంటి విశ్వాసము. అందుకే విశ్వాసము కలిగినటువంటి స్త్రీ, యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఆమెకు ధైర్యం ఉంటుంది. పిరికి పందలాగా పారిపోరు. ఎవరు? స్త్రీలండి. పిరికి పందలాగా పారిపోరు స్త్రీలు. ధైర్యంగా ఎలా ఉంటారు అంటే, భయము కలిగినటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చూడండి. యేసు అక్కడి నుండి బయలుదేరి కానాను స్త్రీ కాదు, కనాను స్త్రీ. కాకు దీర్ఘం లేదు, అందరూ అంతే. కానాను అని చదువుతారు. కానాను కాదు, కనాను. అంతేనా? రైట్. కనాను స్త్రీ ఒకటి వచ్చి నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ, కనాను స్త్రీ ఉంది. ఈ స్త్రీకి ఉన్న బాధ ఏంటిది? బిడ్డకు దయ్యం పట్టింది, దాన్ని వదిలిపెట్టాలి ధైర్యంగా. మరి వాళ్ళ నాన్న ఎటుపోయిండు? అప్పుడు పనికి పోయిందా? అంటే బిడ్డకు దయ్యం పడితే ఆయన సర్ది కట్టుకుని వెళ్ళిపోతాడు, ఏడన్న పోని. మరి ఆయన లేడుగా, ఆయన ఉన్నాడా? అసలు ఉన్నాడో లేడో వచ్చి దేవుడిని అడిగిండు. దేవుడు వీళ్ళు వచ్చి ప్రార్థన చేయండి కదా. ఎటుపోయిండు? మరి ఎటుపోయిండో తెలియదు. కానీ తల్లి మాత్రం ఏం చేసింది? ధైర్యంగా వచ్చి దేవుణ్ణి అడుగుతుంది. దేవునికి ఎదురుగా ధైర్యంగా యేసయ్య దగ్గరకు వచ్చి ధైర్యంగా అడుగుతుంది. చూడండి ఏమడుగుతుందో చూడండి.
ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు. అసలు ఏమంటుంది తెలుసా? ప్రభువా, ఓ దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని అడగడం కాదు, కేకలు వేస్తుంది. కేక వేసి అడిగింది. కేక వేసి అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? అసలు ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడకుండా పక్కన ఉన్న శిష్యులు ఏమన్నారు? అసలు ఏమే నేను గోలేందయ్యా, నువ్వు బొమ్మని చెప్పరాదు, చదవ నా మాట, ఏమో గోలేంది. ఆయన శిష్యులు వచ్చి ఏమో మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ప్రభు వెళ్ళిపోమని చెప్పరాదయ్యా, ఊరిక నీ వెనకాల వస్తుంది, వెళ్ళిపోమని చెప్పు అంటే. ఇప్పుడు ఆడవాళ్ళు వస్తే కుదరదు, మగవాళ్ళు అంటే వీళ్ళే ప్రార్థన చేయాలా? అంటే యేసు ప్రభు ఏమంటే వీళ్ళే ఉండాలా? ప్రార్థన చేసే కాడ వీళ్ళు ఉండకూడదా? ఈ చికాకు పెడతాండి బొమ్మని చెప్పాయా, మేము చెప్తే పోవట్లేదేమా? బొమ్మ అనేదాకా పోయేటోళ్ళు ఉన్నారా? ఉన్నారా? స్త్రీలు నాకు పోరాదండి, అమ్మ ప్రార్థన అయిపోయిందిగా పోరాదు అనేదాకా ఉంటారా? అంత ఉందా అంటాను. ప్రార్థన అయిపోయింది రాండమ్మా అనేదాకా ఉంటారా ఇంటికాడ? ప్రార్థన ప్రారంభమైంది తొందర రాండమ్మా అనేదాకా ఇంటికాడ ఉంటారా? రానే ఉంటారు. అని రాదండి, ఆడే ఉండేది. ఎప్పుడు వస్తామంటే బైబిల్ పాఠాలు చదివే టైంకి వస్తాం. ప్రార్థన చేయండి అమ్మండి. ఇక్కడ కేకలు వేసి ప్రభువా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తా ఉంటే నీకెందుకు నోరు తెరవలేకపోతున్నావు? ధైర్యం ఏది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. మరి నీకు ఆ ఘనత, నీకు దాన్ని ఏమంటారు, అది క్రెడిట్ నీకు రావాలంటే ఏం చేయాలి? ఇక నోరు తెరిచి దేవుని స్తుతించాలి. ఎవరు స్తుతిస్తారు? భయభక్తి కలిగిన వాళ్ళే స్తుతిస్తారు. అలా స్తుతించినటువంటి స్త్రీయే కదా ఈమె, కనాను స్త్రీ వచ్చి ఏం చేసింది? దావీదు కుమారుడా, ప్రభువా నన్ను కనికరించు అని అంటే శిష్యులు ఏమన్నారంటే ఏమైనా నెల్లగొట్టాయా అంటే, తలనొప్పి అయిపోయింది ఆమె నెల్లగొట్టు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటుండో చూడండి. నేను వీళ్ళ కోసం రాలేదు, ఈ అరిసెటోళ్ళ కోసం రాలేదు, ఈమె కోసం నేను రాలేదు. ఎవరి కోసం వచ్చినా? ఇశ్రాయేలులో నశించిన గొర్రెలదికి నేను వచ్చి ఈమె కోసం రాలేదు. ఇప్పుడు పంతులు గారు వచ్చింది ఎవరి కోసం? పంతులు గారు ఈ ఊరికి వచ్చింది ఎవరి కోసం కాదు, మాల బంజరోళ్ళ కోసం కాదు. ఎవరైతే గుడికి వస్తారో వాళ్ళ కోసమే నేను వచ్చింది. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ముందుగా వస్తారో, ఎవరైతే ప్రివిల్ కడతారో, ఎవరైతే మా ఇంటికి రండి కొద్దిగా అన్నం తినండి అని అంటారు, ఎవరైతే కాస్త ఎక్కువ కానుక పెడతారో వాళ్ళ కొరకే నేను వచ్చిన. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంతే అనగా నశించిన గొర్రెల దగ్గరికి వచ్చిన కానీ ఇలాంటి వాళ్ళు ఈ కేకలు వేసే వాళ్ళ కోసం రాలేదు. అరుచుకోండి, మీరు అరుచుకుంటే మళ్ళీ మీకోసం నేను ప్రార్థన చేస్తానా? చెయ్యను అని చెప్పేసి కనుక నేను అన్నాను అనుకో, మీరేమంటారు? అంటారు కదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు నశించిన గొర్రెల దగ్గరకు వచ్చినా ఏమ కోసం రాలేదు, ఆమెను వెళ్ళిపోమని చెప్పని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. చెప్పితే ఆమె ఏం చేస్తుందో చూడండి కిందికి చదవండి. అయినను చూడండి, అసలు ఏమి కోసం నేను రాలేదంటే మీరు వస్తారా ఇంకోసారి? ఒక్కసారి ఒక ఆమెకు నేను ప్రార్థన చేయను పో అంటే అమ్మా నెల 2 నెలలు అలిగిపోయింది, ప్రభు నన్ను తప్పైంది క్షమించయ్యా, నిజంగా నేనే క్షమాపణ అడుక్కున్నాను నిజంగా. యేసు ప్రభు అంటే ఏం కాదు, నేను వీళ్ళ కోసం రాలేదు పో అంటే ఆమె ఏం చేసింది? మళ్ళా అసలు వద్దంటా ఉంటే ఇంక దగ్గరకు వచ్చి మొక్కి ప్రభువా వద్దంటా ఉంటే మళ్ళీ సహాయం చేయమంటది. ఏసై వద్దంటా ఉంటే సహాయం చేయమని అడుగుతుంది. సహాయము చెయ్యి ప్రభువా అని అడిగింది. అయితే ఇక కోపం వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారయ్యా అంటే, ఇక మా పిల్లలకు తీసుకొచ్చిన కేకు వీళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తా? కుక్క మీకెందుకు ఇస్తా నేను అనగనక నేను అన్నాను అనుకో, నీ కేక్ ఎవడికి కావాలి, నువ్వు కుక్కనా? నేను 100 కేకులు తెచ్చుకుంటా, అర్థమైందా? ఈ పంతులు గారు తెచ్చిన కేక్ ఎవడికి కావాలి, ఈయన కేకే కావాలని నాకు అని చెప్పేసి వెళ్ళిపోతారు. పిల్లలకి తెచ్చిన కేక్ కుక్కలకి ఈయన పో అన్నాను అనుకోండి, ఉంటారు ఎవరైనా ఇక్కడ? ఎవరు కూర్చుంటారా? మరి యేసు ప్రభు వారు అన్నారని లేదు, నా సొంత మాటలు కాదు.
పిల్లల దగ్గర ఉన్నటువంటి రొట్టె ముక్కలను తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె అంతలోనే కోపము తెచ్చుకొని, ఆగ్రహము తెచ్చుకొని యేసు ప్రభుని విడిచి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాను. అట్లేదా? ఏమనుంది? అయ్యా నిజమే, నేను కుక్కనే అయ్యా, కుక్కను కాబట్టే వచ్చిన మందిరానికి, కుక్కను కాబట్టే, కుక్క పిల్లని కాబట్టే తగ్గింపు కలిగిన ఉన్నాయా, కుక్క పిల్లని కాబట్టే విశ్వాసం ఉందయ్యా నాకు అని ఆ మాటలకు తగ్గించుకొని, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కొరకు ఎదురు చూసి తినును గదా అని చెప్పిన. అబ్బా, ఈ మాటకు లోక రక్షకుడైనటువంటి ఆ జీవాధిపతి కరిగిపోయింది. ఆయన మనసు కరిగిపోయింది. ఆయన మనసు వెన్నలాగా కరిగిపోయి అప్పుడు ఏమన్నాడో తెలుసా? అంతసేపు తిట్టినటువంటి, అంతసేపు కుక్క అన్నటువంటి దేవుడు అప్పటికేమన్నాడు? ఆ మాటకి ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసం ఇంత గొప్పదన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసింది. ఇంత గొప్పదని నీవు కోరినట్లే అవునుగాక, ఇశ్రాయేలీలు ఇంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీలు నేను ఎక్కడా చూడలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మాలబంజరులో ఇంత మంచి విశ్వాసం కలిగినటువంటి స్త్రీలను నేను ఎక్కడా చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక పోండి, ఇక మీ విశ్వాసమే మీకు అన్ని ఇస్తాయి. మీరేం కావాలి, ఎంత తగ్గింపు కలిగినటువంటి స్త్రీ ఏది కోరుకుంటే దేవుడు అది చేస్తాడు. ఆయన అన్నటువంటి గడియకే ఆమె స్వస్థత పడింది. ఓకేనా? కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత ధైర్యము, ఎందుకు ఇంత నిర్భయముగా యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి కనాను స్త్రీకి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? తగ్గింపు కలిగి ఉంది, భయము భక్తి కలిగి ఉన్నది. ఆమె నుండి ఆ ధైర్యాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. భయపడిందా? అసలు యేసయ్య దగ్గరకు రావడానికి భయపడిందా? భయం లేదా? ఎందుకు అంటే, నేనేం తప్పు చేస్తే ఎందుకు భయపడాలి? ఎందుకు ఈరోజు భయపడుతున్నారు? ఎందుకు స్త్రీలు ఎందుకు భయపడుతున్నారు? ఏం తప్పు చేస్తున్నారని భయపడుతున్నారు? ఇన్ కేస్ ఏదన్నా చేస్తే ఒప్పుకోండి, ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, ఇంకా నేను చెయ్యను నా జీవితంలో. ఇక నుంచి నేను ఎలా ఉండాలి? హుల్దా వలె ఉండాలి, కనాను స్త్రీ వలె ధైర్యంగా ఉండాలి ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏం చేయడు. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. ఏ కష్టము, ఏ నష్టము, ఏ అనారోగ్యము, ఏ అప్పుల బాధ, ఎలాంటి కుటుంబ సమస్యలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా? నీవు అనుకున్నట్టుగానే నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగును కాక అంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనాను స్త్రీ లాంటి ధైర్యము, విశ్వాసము, నమ్మకము, తగ్గింపు, యేసయ్యను విసిగిస్తూ అడిగే లక్షణము ఏ స్త్రీకైతే ఉంటుందో ఆ స్త్రీ కొనియాడబడుతుంది. మూడోదిగా నేను జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్నటువంటి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూడండి. 16వ అధ్యాయం. కేంక్రేయులో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలకు ఆ ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. ఈ ఫీబే అని ఒక స్త్రీ ఉంది. ఈమెకున్న లక్షణం ఏంటంటే, ఏంటిదా లక్షణము? అందరికీ సహాయం చేసే లక్షణం ఉంది. అందరికీ సహాయం చేసే లక్షణం ఉంది. స్త్రీకి మొట్టమొదటిగా ఉండాల్సిన లక్షణం ఏంటిదంటే, సహాయం చేసే స్త్రీ సహాయం చేసే లక్షణం ఉండాలి. ఎవరికి సహాయం చేసి? ఎవ్వరు పడితే వాళ్ళకి, ఏ రోడ్డు మీద ఎవ్వరు పడితే వాళ్ళకి, వాడు ఎలాంటోడైనా ఏం చేసినా సాయం చేస్తారా? మరి ఎవరికి సాయం చేస్తారు? చదవండి ఆ మాటను బట్టి. ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉన్నది. అనేకులకు సహాయం అనేకులంటే పరిశుద్ధులైనటువంటి వారి, సేవకుల కొరకు, దేవుని పని చేసే వారికి సహాయం చేసే మనసు కలిగినటువంటి స్త్రీ ఫీబే.
కాబట్టి పౌలు గారు ఏమంటుంది తెలుసా, ఈమె అనేకులకు సాయం చేసింది, నాకు సాయం చేసింది, మీకు చేతనైతే ఆమెకు కూడా సాయం చేయండి అని చెప్తా ఉన్నాడు. ఈ సహాయం చేసే లక్షణము ఎవరికైతే ఉంటుందో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను అడుగుతున్నా, మొహమాటం లేకుండా అడుగుతున్నా, ఈ ఊర్లో ఉన్న ఈ సంఘానికి వచ్చిన స్త్రీలు మీ సేవకునికి ఎంత సహాయం చేస్తున్నారు? మీ సేవకుని పరిచర్యకు ఎంత సహకారులుగా ఉంటున్నారు? మీరు క్రైస్తవులు కాదా? ఈ ఫీబే పరిశుద్ధులకు, పౌలు గారికి సేవ చేసే ప్రతి ఒక్కరికి సహాయం చేసే లక్షణం. ఈ దినము మనకెందుకు ఆ లక్షణం ఉండట్లేకపోతుంది? ఆమె పిలిచింది అనుకున్నా, ఆమె పిలుస్తుంది, ఎప్పుడు ఆమె పిలుస్తుంది, అటు పోయినమేమో అనుకున్నాయి గారు, అందుకే మిమ్మల్ని పిలవలేదా? ఏం మరి నువ్వు ఎప్పుడు పిలుస్తావు? ఆమె పిలవలేదని నేను వచ్చి నీకు చెప్పితే అప్పుడు అంతేనా? కాదు ప్రేమని దేవుని బిడ్డలారా, సేవకులకు సహకరించి, అన్నం విషయంలో కాదు నేను చెప్పేది, మందిర విషయంలో, పని విషయంలో, డబ్బులు ఏమన్నా అవసరం ఉంటే ఇగో నా వంతుగా నేను ఇస్తున్నా, ఎవరికి చెప్పకు, నా కొరకు ప్రార్థన చేయి అని సహాయం చేయగలగాలి. ఏదన్నా అవసరం ఉందనుకో, నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వాలి, సహాయం చేయగలిగితే సహాయం చేయాలి, ప్రార్థన సహాయం చేయగలిగితే ప్రార్థన సహాయం చేయాలి. నీ ఆలోచన అంతా నేను ఏ విధంగా సహాయం చేయాలనే ఆలోచన నీకు ఉండాలి. ఎవరికి? అలాగో పురుషులకు ఉండదు. ఆయనకేం తక్కువ, వాళ్ళ ఆవిడ సెంట్రల్ గవర్నమెంట్ అంట, మనకేం తక్కువ అని చెప్పేసి తాటి చెట్టు కింద ఉంటే నీడేమన్నా ఉంటుందా? చూడ్డానికి ఇట్టుంటుంది, ఒక్క మనిషి కూడా సరిగ్గా నిలబడలేడు, అలాంటి పరిస్థితి కదా. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్నటువంటి స్త్రీలు సహకారులుగా ఉండండి. ఇప్పుడు ఉండట్లేదు అంటున్నా, మీ అందరికి వందనాలు. అట్లా ఓడ్చే వాళ్ళు ఓడుస్తున్నారు, మైకి పెట్టే వాళ్ళు మైకి పెడుతున్నారు, నీళ్లు కొట్టే వాళ్ళు నీళ్లు కొడుతున్నారు, సహాయం చేసే వాళ్ళు సహాయం చేస్తున్నారు, భోజనం పెట్టే వాళ్ళు భోజనం పెడుతున్నారు, డబ్బులు ఇచ్చే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, పెట్రోల్కి ఇచ్చే వాళ్ళు పెట్రోల్కి ఇస్తున్నారు, ఇంకా బట్టలు లేవంటే బట్టలు పెడుతున్నారు. నిజమే, దేవునికి మహిమ కలుగుందాక. గారెలు చేసుకున్న వాళ్ళు కూడా తీసుకొచ్చి తిన్నయ్యా, గారెలు కూడా ఇస్తున్నారు, దేవునికి స్తోత్రం. పాలు ఇస్తున్నారు, కూరగాయలు ఇస్తున్నారు, సహకరిస్తున్నారు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వెనకబడి, నీకేం తక్కువైంది, సరిపోవట్లేదు, ఇంకా కావాలంటున్నారు. మళ్ళీ అట్ట అనుకోకండి, దేవునికి మహిమ కలుగును కాదు. మీకు ఇంకేం తక్కువైతుంది? నాకు కాదు తక్కువైంది, దేవునికి, దేవుని పరిచర్యకు నిన్ను ప్రత్యేకంగా ఆయన ఆశీర్వదించాలంటే ఫీబే లక్షణము కలిగి ఉండాలి. ఫీబే ఒక్కటే కాదు, బోలెడు మంది ఉన్నారు, 10 మంది స్త్రీలు ఉన్నారు అందులో, 10 మంది స్త్రీలు. అసలు ఇంకో విషయం చెప్పనా, అవి నాలుగే తిరగవు. మీకు చదివితే నాలుగు తిరగకపోవడం ఒక ఎత్తు అయితే, అందులో మగోళ్ళు ఎవరు ఆడోళ్ళు ఎవరు మీకు అసలు తెలవడం కూడా తెలవదు. అవునా కదా? ఇప్పుడు నీ చదివిన దాంట్లో మగోళ్ళు ఎవరు ఆడోళ్ళు ఎవరు చెప్తారా? అది మరి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీలారా, మహిళలారా, ఒకటిగా మొదటిది ఎవరామె? హుల్దా ఏం చేసింది? ప్రార్థన, భయము, భక్తి, దేవుని వాక్కు ఆమె యొద్దకు వచ్చింది. రాజ్యములు ఉన్నటువంటి రాజ్యాధికారులే ఆమె దగ్గరకు రాగలిగారు. ఈ దినమున పెద్ద పెద్ద వాళ్ళే నీ దగ్గరకు వచ్చి ప్రార్థన అడిగి, అమ్మా నా కోసం ప్రార్థన చేయని అనిపించుకునేంత ప్రార్థన పర్రాలుగా నువ్వు లేవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంత భయము భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. కనాను స్త్రీ వలె తగ్గించుకొని చీదరించిన, నేను ముఖం మీద కొంతమందిని అంటా ఉంటా, మా అక్కను మరీ అంట, అసలు ఎంతమంది ఉన్నా అంతమందిని తీసిపెడేస్తారు కదా. అందరికి బాధ అనిపిస్తుంది, కానీ మా అక్కకు మాత్రం బాధ అనిపిస్తుంది. కనాను స్త్రీ లాగానే ఉండాలి. నేను తిడతా ఉంటా, నిజంగానే. ఎవరిని తిడతారో తెలుసా? తన్ను ప్రేమించినటువంటి తండ్రి, కుమారుణ్ణి ప్రేమించినటువంటి తండ్రి ఏం చేస్తాడు? గద్దిస్తాడండి. తండ్రి తను ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని గద్దేను, పద్మక్కని గద్దిస్తా, ఓకేనా, పెద్ద పెద్ద వాళ్ళని గద్దిస్తా కదా. వీళ్ళు ఎందుకంటే బాధపడరు, వీళ్ళు నేర్చుకుంటారు, తగ్గింపు కలిగి ఉంటారు. నిజంగా నా గురించేగా చెప్పిందండి. కొంతమందిని మాత్రం మందులేని కూడా మందులేను, ఎందుకంటే వాళ్ళకి తోక తొక్కిన తాజుబాంబు ఉన్నంత కోపం ఉంటుంది. ప్రభు వారి కోపం తగ్గించయ్యా అని అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా. కానీ కొంతమంది అంటే అసలు భయం లేకుండా కూర్చోవాల్సింది, కూర్చో అని చెప్పేసి అంట. ఎందుకు అంటే
నేర్చుకునే లక్షణము గనక మీకుంటే, ఆ తగ్గింపు గనక మీకుంటే, దేవుడు మీ తగ్గింపును చూస్తాడు. కనాను స్త్రీ తగ్గింపు చూసినటువంటి దేవుడు, పోమప్పో కుక్క పిల్లలకి వేసేది, నేను కుక్క నా పిల్లలకి తెచ్చుకుంది, నేను కుక్క పిల్లలకి ఎందుకు వేస్తా పో అంటే, అవును ప్రభు. బుద్ధి లేదమ్మా ఇప్పుడు వస్తున్నావు అంటే, తప్పైందంటే నన్ను బుద్ధి లేదంటాడని వెళ్ళిపోతావా? సర్లే నిజంగా లేట్ అయింది, నాదే తప్పులే అని అనుకుంటే ఆ తగ్గింపును దేవుడు చూస్తాడు. గద్దింపును నువ్వు చూస్తే పైకి ఎదగలేవు, ఆశీర్వదించబడలేవు, నీ కుటుంబంలో ధైర్యంగా, సమాజంలో ధైర్యంగా నువ్వు బ్రతకలేవు. కాబట్టి కనాను స్త్రీకి ఉన్నటువంటి లక్షణము తగ్గింపు లక్షణము, తెగించి దేవుని సన్నిధికి వచ్చి యథార్థంగా అడిగే లక్షణము, ధైర్యముతో దేవుణ్ణి అడిగే లక్షణం కావాలి. కనాను స్త్రీకి ఏముంది? ధైర్యంగా యేసయ్య ముందుకు వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె బాగలేదని అడిగింది. మీకోసం కాదా అంటే అయినా మ్రొక్కి మరలా అడిగింది. కుక్క పిల్లలకు పెట్టేది నేను, మా పిల్లలకు పెట్టేది కుక్క పిల్లలకు పెట్టనంటే అవును ప్రభు, అయినా తగ్గించుకున్నది. ఆ తగ్గింపు లక్షణము ఏ స్త్రీకైతే కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ కనాను స్త్రీకి ఉన్నటువంటి లక్షణం కనుక నీకుంటే, ఎవరికి జరగనటువంటి స్వస్థత, ఎవరికి రానటువంటి దీవెన, ఎవరు పొందుకోలేనటువంటి ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనాను స్త్రీకి ఉన్న లక్షణము మనం కలిగి ఉందాం. తర్వాత మూడవదిగా ఫీబే, పరిచారం చేసే లక్షణం కలిగి ఉండాలి. అందుకే పరిచారం చేసే వాళ్ళని నేను ఎప్పుడు పొగడను. ఎందుకంటే ఏమా మొత్తం ఇల్లు ఊడ్చింది, మందిరాన్ని ఊడ్చింది, చప్పట్లు కొట్టండి అని చెప్పను. ఎందుకు? నువ్వు ఊడిస్తే, నువ్వు పని చేస్తే ఎవరు చూడాలి? గొప్పల కోసం చేయబాకండి. నేనే మొత్తం చేసి, అయ్యా నేనే చేసిన, ఎవరు ఊడిచారు? అది అవసరం లేదు. ఇలాంటి ఎత్తులు చెప్పి గొప్పలు చెప్పుకునే వారిని దేవుడు అసలు గుర్తించడు. నువ్వు చేసిన పని యేసయ్యకు మాత్రమే తెలియాలి. కాబట్టి అలా ఫీబే పరిచారకురాలుగా ఉంది, ఫీబే సహాయకురాలుగా ఉంది, ఫీబే ఇతరుల కష్టాలను గుర్తెరిగి వాళ్ళకి సహాయం చేసే లక్షణం కలిగిన స్త్రీ వలె ఉన్నది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? 23వ దావీదు కీర్తన, యెహోవా నా కాపరి. చదవండి ఆ మాటలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక కలువ చోట్ల ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు, శాంతికరమైన జలములు. ఇది మగవాళ్ళకే కాదు వాక్యం, ఎవరికిది? భయము దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్త్రీ ఎలా మాట్లాడదు తెలుసా? యెహోవా నా కాపరి, నాకేమీ కూడా తక్కువ కాదు, ఏ కొదువు కూడా నాకు ఉండదు. ఎక్కడ పచ్చగా ఉంటుందో, ఎక్కడ మంచిగా ఉంటుందో, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ నన్ను దేవుడు ఏం చేస్తాడు? పరుండ చేస్తాడా? నేను ఎక్కడుంటే అక్కడ నాకు నెమ్మది, నేను ఎక్కడ నెమ్మదిగా ఉంటానో దేవుడు అక్కడ నన్ను నడిపిస్తాడు. నెమ్మది కలిగిన శాంతికరమైన జలములు ఎత్తనే ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళకి అసలు నెమ్మదే లేదు, ప్రాణానికి నెమ్మదే లేదు. పోగానే వంట ఉండాలి, మళ్ళీ కడగాలి, తోమాలి, పెట్టాలి, మళ్ళీ పొద్దున్నే లేవాలి, అంతా అడవుడి. కానీ దేవుని యందు భయభక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది? నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అల్లరి చిల్లర చేయదు, అడవుడి చేయదు. ఏం చేస్తుంది? నెమ్మదిగా ఉంటుంది. శాంతికరమైన జలములు యొద్ద ఆయన నన్ను ఉన్నాడు. చదువు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, అబ్బా ఆ చీకట్లో బయటికి పోతారా? రారాదయ్యా, ఒక్కదాన్నే పోతన్నా అని చెప్పేసి ఆయన పిలుస్తారు. రారాదు ఆడదాకా నేను ఒక్కదాన్నే పోతన్నా అని ఎవరు పిలుస్తారు? ఆడవాళ్ళే పిలిచేది కదా. ఇప్పుడు ఆ వాక్యము ఒక్కసారి చదవండి. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను. అబ్బా, భయపడకుండా స్త్రీలు ఉన్నారా? వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చీకటికే భయపడతాం, ఆడేముండదు, ఇదే ఆ తాటాకు ఆ గాలికి గలగాలను అమ్మో ఏడేంటి అని భయపడతారంతే. మరి భయము భక్తి కలిగినటువంటి స్త్రీకి ఎందుకు పిరికితనం వస్తుంది? రాదు. నేను దేవుడంటే భయం కలిగి ఉన్నా, దేవుడంటే భక్తి కలిగి ఉన్న, దేవుని శక్తి నన్ను ఆవరించింది. ఈ తాటాకు తప్పులకు నేను భయపడను అనే ధైర్యం. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. అది దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు, నీ దండమును. ఎవరు నిన్ను కాపాడేది? మన్నున్నట్లే వెనకాల బండేసుకొని వస్తాడు, మా నాన్నున్నట్లే చెట్టు దాకా వస్తాడు బండేసుకొని. ఎవ్వరు నిన్ను కాపాడరు. అర్థమైందా? కాపాడేది ఎవరు తెలుసా?
నీ దుడ్డుకర్రనే దండము నన్ను ఆదరించును. శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. అది స్త్రీల యొక్క గిన్నెలు నిండి పొర్లిపోవాలి. దేవునికి మహిమ కలుగును. పురుషుల గిన్నెలు కాదు. పురుషులైనా చెయ్యవుతారంతే. కడిగిరెవరు? గిన్నెల్లో దాన్ని ఏమంటారు, కళాయిలో నూనె పోసి వంటలు చేసేది ఎవరు? ఆ గిన్నె నిండిపోవాలంటే. నూనె గిన్నె నిండిపోవాలి, పాల గిన్నె నిండిపోవాలి, నెయ్యి గిన్నె నిండిపోవాలి, పెరుగు గిన్నె నిండిపోవాలి. నా గిన్నె నిండి ఆ మాట రావాలి. భయము భక్తి కలిగినటువంటి స్త్రీ చేతిలో ఉన్నటువంటి గిన్నె నిండి పొర్లిపోవాలి. అలాంటి ధన్యత, అలాంటి కృప దేవాది దేవుడు ప్రతి స్త్రీకి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని బలపరిచినందుకే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ మాటలు మన విడికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అత్యంత కృపా కనికరమ కలిగిన దేవా, మీ ఘనమైన నామను కొందనామలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. హుల్దా ప్రవక్త యొక్క లక్షణాలు ప్రభు మేము నేర్చుకున్నాం. అవునయ్యా, ఆమె భయము కలిగి, భక్తి కలిగి, ధైర్యంగా ఉంది కనుకనే రాజుల సహితము ఆమె వద్దకు వచ్చి మీ యొక్క వాక్కును అడిగారు. అలాంటి ధన్యత యెహోవా భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అలా కొనియాడబడే లక్షణము హుల్దాకిచ్చారు ప్రభు. కనాను స్త్రీ తగ్గింపు కలిగి, ధైర్యము కలిగి, ప్రార్థించగలిగి, కేకలు వేయగలిగినటువంటి, దీనత్వం కలిగినటువంటి, వద్దన్నప్పటికీ విసుగు చెంది అడిగే లక్షణము కనాను స్త్రీకి ఉంది కనుక అలాంటి లక్షణము మా స్త్రీలకు, మా సంఘ స్త్రీలకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఫీబే అనేకులకు పరిచారం చేసింది, పరిచారకురాలుగా ఉంది ప్రభు. మా సంఘంలో బిడ్డలు మందిరం విషయంలో, సేవా పరిచర్య విషయంలో, సేవకు సంబంధించిన, మందిరానికి సంబంధించిన, సంఘానికి సంబంధించిన ఏ పని అయినప్పటికీ మా సంఘ స్త్రీలు సహకరించడానికి మీ కృపను అనుగ్రహించి 23వ దావీదు కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దీవెనలన్నీ కూడా మా సంఘ స్త్రీలకు ప్రభు మీరు అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మా అందరిపై కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.